ఎన్నో పత్రికల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా అనేక కథనాలు రాసి మా కల్లూరులో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ని నిలుపుదల చేసుకునే ప్రయత్నం చేస్తే దాన్ని నిలుపుదల చేసి మరి ఆర్టీసీ యాజమాన్యం వివిధ రకాలుగా టెండర్లు పిలిచి 10x12 బాడెక్కిస్తే మొత్తం ఎంత బస్టాండ్ ఉంటే అంత కూడా ఆక్రమించుకున్నారు. మరి ఆ పోరాటాలన్నీ వ్యర్థమైనాయి. మా ఊర్లో కూడా ఎంతోమంది కాలేజీ విద్యార్థులు, విద్యార్థినులు, మహిళలు ఆ బస్టాండ్లో బస్సు ఎక్కాలంటే మండు టెండర్లో ఎక్కడ నీడ లేదు, మండు టెండర్లో నిలబడి ఎంతో పాయాసాలకు ఏర్పడి వాళ్ళు ఇబ్బంది పడడం అందరం చూస్తూనే ఉన్నాం. మరి రాజకీయ నాయకులు అయితేనే, వివిధ ఇంకా ఉద్యోగస్తులు అయితేనే, ఎంతమంది అయినా సామాజిక కార్యకర్తలు అయితే ప్రతి ఒక్కరు కూడా మన వంతు బాధ్యతగా, మన కల్లూరు బాధ్యతగా, మన కల్లూరు ప్రజల కోసం పత్రికా విలేకరులు చేసిన ప్రయత్నం మనం కూడా ఒక అడుగు ముందుకేద్దాం. మన ప్రయత్నం చేద్దాం. ఆర్టీసీ యాజమాన్యం ఇంత నిర్లక్ష్యం చేయడం, ఎవరి మాట లెక్క చేయకుండా 10-12 ఇచ్చినప్పుడు 10-12 వాళ్ళ కొలతలేసి ఇది మాత్రమే బాడెక్కించినామని చెప్పి మిగతా స్థలాన్ని వాళ్ళ ఆర్టీసీ వాళ్ళు చేయకపోతే ఎవరికైనా స్వచ్ఛందంగా గ్రామంలో చేసే అభివృద్ధి చేసే వాళ్ళకైనా లేదా పంచాయతీ వారికైనా ఎవరికొరికి ఇస్తే వాళ్ళు అభివృద్ధి చేసి దాన్ని నిలుపుదల చేసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే ఆర్టీసీ యాజమాన్యంలో తప్పులు లేకపోతే నిక్కచ్చిగా మీరు నిలబడి ఆ టేప్ బట్టి కొలతలేసి ఇది 10x12 బాడెక్కించాం, మిగతా స్థలం ఇది ప్రజలది, ఇది ఆర్టీసీ వారిది అని చెప్పి తెలియజేయండి. మీరు ఒక్క మాట వచ్చి నిలబడండి. మేము ఊరు ప్రజలే, ఊరు యువత, ఎంతోమంది కల్లూరులో యువత ఉన్నారు. ముందుకొచ్చి మేము ఆ బస్టాండ్ మేము బాగు చేసుకుంటాం. మీ ఒక్క రూపాయి కూడా వద్దు. మీ ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఒక్క రూపాయి పెట్టద్దండి. మా రూపాయి నుంచి ₹1,00,000 కానీ మేము ఖర్చు పెట్టుకొని మా బస్టాండ్ని మేము నిలుపు చేసుకుంటాం. మా ప్రజలకు మేము కాపాడుకుంటాం. మీరు దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మా మాటగా, మా ప్రజల మాటగా, మా ఊరి మాటగా ఈ యొక్క విన్నపాన్ని మీరు లెక్క చేయకుండా పోయినారంటే జరగబోయే పరిణామాలకి ఆర్టీసీ యాజమాన్యం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తు చేస్తున్నాం. తర్వాత మీరు ఇదే విధంగా కొనసాగిస్తే మీ యొక్క ఆర్టీసీ బస్సు ఒక్కటి కూడా కల్లూరులో పోకుండా కూడా నిలుపుదల చేసి ధర్నా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాను. టోటల్ సరౌండింగ్ దాదాపు 40 కాంప్లెక్స్లు రాధాకృష్ణయ్య కాంప్లెక్స్లు ఉన్నాయి. అంటే ఆయన పారిశ్రామికవేత్త, ఆయన కుమారుడు ₹2,00,000 బాడీకి తీసుకుంటా అన్నారు. ఒక్కటి కాకుంటే ఒకటి వాళ్ళ కాంప్లెక్స్లో పంచాయతీ నమూనా ప్రకారం, రూల్ ప్రకారం కనీసం మహిళల కన్నా ఒక టాయిలెట్ ఏర్పాటు చేయాలా. ఆ టాయిలెట్ కూడా లేవు. మీరు అన్నట్లు సులభ కాంప్లెక్స్ లేదు. మేము పంచాయతీ నుంచి ఏర్పాటు చేస్తామంటే ఎక్కడ కూడా స్థలం లేదు. మీ యొక్క బస్టాండ్లో ముందు భాగం బస్టాండ్కి ఇస్తే వెనక భాగం సులభాగం ప్లేస్ ఏర్పాటు చేసి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాను. పంచాయతీలో ఎక్స్ప్రెస్ బస్సులు కూడా నిలపడం లేదని సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని కూడా ఆరోపణ వినిపిస్తుంది. దాని మీద మీరు ఏమంటారు? ఇదొక సిగ్గుచేటు. దాదాపు మా కల్లూరు గ్రామంలో 20,000 మంది పైబాటి ప్రజలు ఉన్నారు. ఎంతోమంది ఇక్కడి నుంచి ఏ ఒక్క ఆసుపత్రికి వెళ్ళాలన్నా, అనంతపురం తప్పితే కర్నూలుకి వెళ్ళాలన్నా, హైదరాబాద్కి వెళ్ళాలన్నా ఎక్కడో అనంతపురం కానీ, గుత్తిపోయి కానీ, బస్సులు కానీ, ట్రైన్లు కానీ ఎక్కాల్సి వస్తుంది. మా దౌర్భాగ్యం, మీ యొక్క ఎక్స్ప్రెస్ బస్సులు మా కల్లూరులో బస్టాండ్లో ఒక్కటి ఆపరు. హైవేలో ఉన్న పోతాయి కానీ కల్లూరులో వచ్చి అదే పామిల్లో ఆపుతారు, కల్లూరులో ఆపరు. అంటే కల్లూరు ఏం పాపం చేసిందో అది కూడా ఆర్టీసీ యాజమాన్యం మాకు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఆధిక్యం లేదు, మాకు ఎక్కలేదు, ప్యాసింజర్లు ఎక్కలేదు అంటే మీరు బస్సు ఆపండి, ఎందుకు ఎక్కడో చెప్తారు. మీరు బస్సు ఆపితే కదా మీరు ఎక్కండి. ప్రతి ఒక్కరూ కర్నూలుకి పోవాలంటే పామిడి కన్నా పోవాలా, గుత్తి కన్నా పోవాలా, ఎక్కాలా. అదే హాస్పిటల్ పోవాలంటే కర్నూలులో పెద్ద హాస్పిటల్ ఉండేది, మన రాయలసీమలో కర్నూలు పెద్ద హాస్పిటల్. ఆ పెద్ద ఆసుపత్రికి పోవాలంటే కర్నూలు పోసిన ప్యాసింజర్లు ప్రైవేట్ వాహనాల బాడీకి కానీ మాట్లాడుకొని లేదా పామిడికో అనంతపూర్కో పోయి తిప్పలు పడి ఎక్కుతున్నారు. మీరు ఆర్టీసీ బస్సులు కూడా దయచేసి కల్లూరు ఆపేద విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. ఈ మీడియా మిత్రుల సమావేశం చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏమంటే ఎన్నో ఏళ్ళ నుంచి, సంవత్సరాల నుంచి ఎంతోమంది
పెద్దలు కూడుకున్న పంచాయతీ మా కల్లూరు పంచాయతీ గలదిన్న మండలంలోనే మేజర్ పంచాయతీ అంటారు దీన్ని. సో ఈ పంచాయతీకి ఉన్న కొరత ఏమంటే ఆ యొక్క బస్ స్టాండ్ ఉందా లేదా అనేది కూడా మా ప్రజలు ఇంతవరకు అంటే నాకంటూ తెలియదు అనమాట. బస్ స్టాండ్ షెల్టర్ అని చెప్పేసి రాసినారు కానీ అది ఇక్కడ బస్ స్టాండ్, ఇక్కడ బస్సులు ఆగుతాయి, ప్రతి ఒక్క మహిళ కానీ వృద్ధులు కానీ ముసలు కానీ ఎవరైనా కానీ ఇది మా బస్ స్టాండ్ అని చెప్పేసి అక్కడ కొద్దిసేపు 5 నిమిషాల పాటు సేద తీర్చుకొని మా బస్సు వస్తుంది ఎక్కుతామని చెప్పి ఆశ అంటే ఇంతవరకు ఎవరికి లేదు. అది కనపరచలేదు కూడా ఇంతవరకు. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. దానికి అర్థం ఏమంటే దానికి ఒక ఉదాహరణ సామెత ఉందన్నమాట. అన్నీ ఉన్నాయి అంగిట్లో శని ఉందన్నట్ల మా కల్లూరు పంచాయతీలో అంత పెద్ద బస్ స్టాండ్ పెట్టుకొని కూడా బస్సు ఎక్కడానికి అర్హత లేకుండా మేము ఈ క్షణం వరకు జీవిస్తున్నామంటే అది మేము చేసుకున్న మన యొక్క దరిద్రమో లేకపోతే మా పంచాయతీ ప్రజల యొక్క ఇదో ఏమో అనేది మాకంటే అర్థం కాదు. కానీ దయచేసి ఇప్పటికైనా పెద్దలు కానీ ఆ యొక్క జిల్లా నాయకులు కానీ ఆర్టీసీ చైర్మన్గా వచ్చిన ఇప్పుడు నాగరాజు గారు అయితేనేమి, ఆ యొక్క అధికార పార్టీకి చెందిన పెద్దలు ఎవరైతేనేమి ఇక్కడ ఈ యొక్క కల్లూరు పంచాయతీని మండలంలోనే ఒక మేజర్ పంచాయతీ బలమైన పంచాయతీ అని చెప్పేసి గ్రహించి ఇప్పటికైనా అక్కడ బస్సులు ఎనీ బస్సు అక్కడ స్టాప్ చేసి ఎక్కడానికి ప్రతి ఒక్కరికి స్కూల్ పిల్లలకైతేనేమి, ముసలికైతేనేమి, వృద్ధులకైతేనేమి, ప్రతి ఒక్క లేడీస్కి అయితేనేమి మా బస్ స్టాండ్ ఉందాడా, మా బస్ స్టాండ్ కాడికి పోతే మేము బస్సు ఎనీ బస్సు ఆపి ఎక్కగల యొక్క ధైర్యం మాకుందని చెప్పేసి అది కల్పిస్తారని చెప్పేసి ఈ యొక్క సమయంలో మీకు మీడియా మిత్రులు చెప్పుకోవడానికి కల్పించిన అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మాకు చాలా ఇంపార్టెంట్గా ఉంది. పిల్లలకు పెద్దలు మా పూర్వం నుంచి పెద్దోళ్ళ నుంచి ఇప్పటికీ లేదు. ఇప్పుడు మేము ఎప్పుడైనా కాపాడుకోవాలనుకుంటున్నాము. మీరు ఎట్లా దయచేసి అధికారులకు తెలియజేసి బస్ స్టాండ్ని రిలీజ్ చేసేటట్లా ఓపెన్ చేసేటట్లా చేయండి.